ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో చేరువచ్చిన మీకు, వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు మరియు నా వందనాలు మీకు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న వారికి పాటలు పాడి ప్రార్థించి బైబిల్ చదివి మందిరాన్ని రీతిగా సిద్ధపరచుటలో సహకరిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రభు పక్షంగా నా వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. ఈ సందర్భాన్ని మనం చూస్తే భక్తుడైన పౌలు ఆయన పరిచర్య మనకు కనిపిస్తూ ఉంది. దానికంటే ముందుగా ఆదిమ సంఘం ఎలాగా సిద్ధపరచబడిందో, ఎలాగా ఆదిమ సంఘము కట్టబడిందో, అంతేకాకుండా పౌలు, శీల, అలాగే బర్నబా, ఇలా కొంతమంది, పేతురు, ఈ రీతిగా కొంతమంది శిష్యులైతేనేమి, తర్వాత శిష్యుల ద్వారా ప్రభు వాక్యం విన్నటువంటి వారు ఎలాగా సంఘంగా ఏర్పాటు చేయబడ్డారో, వారు విస్తరించారో, ఈ సందర్భం అంతా కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఈ 20వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు పౌలు పరిచర్య, ఒకప్పుడు ప్రభుకు వేరుగా దూరంగా జీవిస్తున్నటువంటి భక్తుడైన పౌలు దేవుని దర్శనాన్ని పొందాడు. దర్శనాన్ని పొందిన తర్వాత దేవుని వాక్యము చేత ఆయన నడిపించబడ్డాడు. దేవుని స్వరము ఆయనకు వినపడింది. తర్వాత ఆయన నడిపించబడ్డాడు. అలాంటి సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ తన ముందున్నటువంటి ఆ గురిని, తను తీసుకున్న నిర్ణయాన్ని, వాటిని వెనుకకు ఆలోచన చేయక ఆయన ముందుకు సాగినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ చదువుకున్న భాగంలో కూడా 20వ అధ్యాయము 20వ వచనాన్ని చూచినట్లయితే, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుటినో ఇదంతయు మీకు తెలియను. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చూచినట్లయితే, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా ఇంటింట. ఈరోజు ప్రభునందు సంగమా, ఒకప్పుడు ప్రయోజనకరమైనది దేవుని వాక్యము, ఆ వాక్యమును తెలియజేస్తున్న వాళ్ళని, ఆ వాక్యాన్ని అంగీకరించి అనుసరిస్తున్న వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తి పౌలు, సౌలుగా ఉన్నప్పుడు. ప్రభు చేత పట్టబడిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రయోజనకరమైన దానిని ఆయన దాచుకోలేదు. మనం భౌతికంగా చూస్తూ ఉంటాం. మంచి వార్త అది స్ప్రెడ్ కావడానికి, లేకపోతే అది విస్తరించడానికి చాలా సమయం పడుతుంది. చెడు వార్త వెళ్ళాలంటే చాలా త్వరగా వెళ్ళిపోతుంది. అవునా కదా? నేను మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయడంలా, మంచి వార్త చెప్పాలంటే చాలా మందికి మనసు రాదు.
చెడు వార్త చెప్పాలంటే పిలిచి మరి ఆపి దారిని పోతున్నా, లేకపోతే ఫోన్లో అయితే ఏ వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటే దగ్గరగా మాట్లాడుతూ ఉంటే, తెలుసా నీకు ఈ విషయము, వాళ్ళకి తెలిసిందో తెలియదో తర్వాత సంగతి, ఉపయోగకరం కానిటువంటి వార్తలను చాలామంది ఎక్కువసేపు చర్చించుకుంటారు, వాటి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఉపయోగకరమైన మాటలు మాట్లాడుకోవడానికి చాలామందికి మనసు ఉండదు, లేకపోతే సమయం ఉండదు. కానీ భక్తుడైన పౌలు తాను ప్రభువుని ఎరుగక మునుపు ప్రయోజనకరమైనటువంటి మార్గాన్ని అర్థం చేసుకోలేదు. దేవుని దర్శనాన్ని పొందిన తర్వాత తన ముందున్న సమయాన్ని కానీ తాను తెలుసుకున్నటువంటి విషయాలను కానీ ప్రయోజనకరమైన విషయాలు ఏవి కూడా ఆయన దాచుకోలేదు. వాటన్నిటిని కూడా ప్రకటిస్తూ ముందుకెళ్ళాడు. కావుననే ఒక ఎగ్జాంపుల్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫిలెమోను పత్రికలో ఒనోసిము అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ ఒనోసిము అనేటువంటి వ్యక్తి ఫిలెమోను అనేటువంటి వ్యక్తి దగ్గర ఒక పనివాడుగా ఉంటున్నాడు, బానిసగా ఉంటున్నాడు. పౌలు అప్పుడప్పుడు ఫిలెమోను ఇంట సంఘం ఉండేది, అప్పుడప్పుడు వస్తూ పోతుండేవాడు. పౌలు కొంత పరిచయం ఫిలెమోనుకి, అలాగే వస్తూ పోవటం ద్వారా ఒనోసిము కూడా పరిచయమే. కొన్ని పరిస్థితులను బట్టి ఫిలెమోను దగ్గర నుంచి ఒనోసిము వెళ్ళిపోయాడు, పొరపాటు చేసి వెళ్ళిపోయాడు, తప్పు చేసి వెళ్ళిపోయాడు. కొంతమంది పండితుల అభిప్రాయం, ఒకవేళ ఆయన దొంగిలించి వెళ్ళిపోయాడు ధనాన్ని, కొంతమంది వివిధ రకాలుగా దాన్ని వ్యాఖ్యానిస్తారు. ఏదేమైనప్పటికీ పొరపాటు చేసి వెళ్ళిపోయాడు. చివరకు పౌలు ఖైదీలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అక్కడ తారసపడ్డాడు ఒనోసిము. ఒనోసిమును బట్టి పౌలు చూచాడు, మాట్లాడాడు, సంతోషించాడు. తిరిగి ఒనోసిమును ఫిలెమోను దగ్గరకు పంపడానికి ఇష్టపడుతున్నాడు. అటు సందర్భంలో అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, ఒకవేళ ఫిలెమోను పత్రిక 13వ వచనం అనుకుంటా, బహుశా అక్కడ చదువుతారా? ఫిలెమోను పత్రిక తీసారా లేదా? చదవండి 13వ వచనమా. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా, ఎప్పుడు? సువార్త కొరకు బంధకములో ఉండగా. చెరసాల్లో ఎందుకు వెళ్ళాడంటే దేవుని పరిచయం చేస్తూ వెళ్ళాడు. నేను సువార్తలో బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకున్న వల్లని ఉంటిని గాని ఈ ఉపకారము బలవంతము చేతనైనను కాక ఉద్దేశపూర్వకమైనదిగా స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలనని సమ్మతి లేక 11వ వచనం మీరు కొంచెము 13వ వచనం చెప్పినప్పుడు చదివారు, ఓకే, మంచిదే, అవసరమే అది కూడా. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ఏమయ్యాడు? ఎవరు? ఒనోసిము అనేటువంటి వ్యక్తి. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే అయ్యా ఫిలెమోను, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు ఆయన. అంటే భక్తుడైన పౌలు ద్వారా కొన్ని మాటలు విని ఉండొచ్చు, విన్న తర్వాత ఆయన పరిపూర్ణంగా మార్చబడ్డాడు, మనసు మార్చుకున్నాడు. ఈ ఫిలెమోను పత్రిక ఫిలెమోనుకు ఇవ్వడానికి ఒనోసిముకే రాసిచ్చి దాన్ని పంపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, దాన్ని మనము కాదనడానికి లేదు. కానీ ఈ పత్రిక తీసుకువెళ్ళిన తర్వాత అయ్యో నన్ను చేర్చుకుంటాడు లేదు అనుమానం లేదు, నేను సిఫార్సు చేస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇంతకుముందు ఫిలెమోను దగ్గర ఎలాగా పనిచేసే వ్యక్తివో అలాగే పనిచేయి. ఆ సిఫారసు చేస్తూ చెప్తున్నటువంటి మాటలలో మునుపు నిష్ప్రయోజకుడు
ఒనేసిము మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. ఈరోజు చాలా మంది జీవితాలు మునుపు ఎలా ఉన్నాయో, ప్రయోజనకరమైన మాటలు చర్చించుకునేటువంటి వారు ఎంతమందో, ఉపయోగకరం కాని మాటలు చర్చించుకునేవారు ఎంతమందో. చాలా మందికి ఎక్కువగా చర్చించుకునే మాటలు ఏంటంటే, సమయం దొరికిందంటే పాస్టర్ ఏంటి, పరిస్థితులు ఏంటి, సంఘం ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ కూడికేంటి, ఎందుకు ఇలా, ఎక్కువగా ఇవి మాట్లాడుకుంటారు. కానీ భక్తుడైన పౌలు ఆయన ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అదే అధ్యాయం మనం చూస్తాం. ఆ పై వచనాలలో మనము 20వ వచనం చదివాము. 19వ వచనం చూసినప్పుడు నేను ఆసియాలో కాలు పెట్టగానే అనే మాట ఉంటుంది. గమనించండి, 20వ అధ్యాయం 19వ వచనంలో, అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయం 19వ వచనంలో. మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలి, తాబేలు లాగా ఉండకూడదు. తాబేలే చేరుకుంది పాస్టర్ అంటారేమో, కానీ కొంచెం అప్పుడప్పుడు గమనించాలి. అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదివాం కదా, 19వ వచనం చదవండి. యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. ప్రభునందు పిల్లారా, రకరకాలైనటువంటి కుట్రలు ఉన్నాయి భక్తులైన పౌలు చుట్టూరు. కానీ ఆయన ఒకప్పుడు నిష్ప్రయోజనమైన దానికోసం పరుగు తీశాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన దానికోసము ప్రయాసపడుతున్నాడు. నిష్ప్రయోజనమైన వాటి కోసం ఎవరిని పిలవాల్సిన పని లేదు, పరుగులు తీసుకొస్తారు కొన్నిసార్లు. కానీ ప్రయోజనకరమైన వాటి కోసం బ్రతిమాలుతూ ఉన్నా, ప్రయోజనకరమైన దానికోసము మనం ఎంత ప్రాధాయపడుతున్నా కొన్నిసార్లు కొంతమంది ఏమాత్రం సహకరించరు. సహకరించకపోగా అడ్డుగా ఆ మాటలు వేస్తూ ఉంటారు, అడ్డుగా ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్నుతూ ఉంటారు. ఈరోజు వాక్యం వినే సమయానికి ప్రయోజనకరమైనటువంటి పరిచర్య కోసం, ప్రయోజనకరమైనటువంటి ప్రభు మాటల పరిచర్య కోసం నువ్వు ఉపయోగకరంగా ఉంటే ఎంతో మంచిది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. అదే పౌలు భక్తుడు చేసిన పరిచర్య. ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకోవడం లేదు. ఇన్నిసార్లు మనం ఇది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకప్పుడు నిష్ప్రయోజకుడుగా ఉన్నవాడే ఒనేసిము, కానీ ప్రయోజకుడుగా మార్చబడ్డాడు. దానికి పౌలు భక్తుని యొక్క ప్రాధాన్యత, ఆయనకు ఇచ్చినటువంటి ప్రత్యేకత మనం గమనించినట్లయితే, పౌలు భక్తుడు ఎంతగానో ఆ వ్యక్తిని ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. శ్రద్ధ తీసుకుని ఆయన్ను కొన్ని విషయాలు, ప్రయోజనకరమైన విషయాలు చెప్పి సరి చేశాడు. ఒక ప్రయోజకుడుగా మార్చబడ్డాడు ఒనేసిము. ఈరోజు వాక్యం వింటున్న మనము అసలు ప్రయోజనకరమైనవి ఏంటి, ఒక 2-3 విషయాలు, నేను వాటిని ఎక్కువగా వివరించను కానీ పరిశుద్ధ లేఖనం నుంచి నేను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రయోజనకరమైనది ఏది మనము దాచుకోకూడదు. వీలైతే అది వివరించేవారుగా ఉండాలి, అవసరమైనప్పుడు దాన్ని కనపరచాలి. ఆయా విధాలుగా మనం ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథం నుంచి తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూచినట్లయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ఈ చదివిన రెఫరెన్స్ ద్వారా మనకు ఏమర్థమవుతుంది? దైవభక్తి ప్రయోజనకరం. చాలా మంది దైవభక్తిని కలిగి ఉండాలని
బోధిస్తే, ప్రేరేపిస్తే ఇంట్లో కూర్చుని గమ్ముకి ఏమైనా చేస్తారు, కానీ దేవుని మందిరంలో వచ్చి ఆ భక్తి కలిగినటువంటి సమయాన్ని గడపడం అంటే చాలా మందికి మనస్సు రాదు. అంటే ప్రయోజనకరమైనది దైవభక్తి. ఆ దైవభక్తిని కనపరుచుకునే సమయం ఉన్నప్పుడు, ఆ దైవభక్తిని దేవుని ఎదుట చేసేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చేయరు. వయస్సు ఉంటుంది, వయస్సు ఉడికిపోయిన తర్వాత నడవలేనప్పుడు మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరయ్యా దేవుని మందిరానికి, మాకు ఆశ ఉంది ప్రార్థన చేసుకోవాలని, మేము కూడా దేవుని మందిరానికి రావాలని ఆసక్తి ఉంది, మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? నీవు నడవగలిగినప్పుడు, రాగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు కూర్చోగలిగి, దేవుని వాక్యం వినగలిగినప్పుడు, దేవునితో సంబంధం కలిగి కొనసాగగలిగినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రయోజనకరమైనటువంటి దైవభక్తిని చేయగలిగే స్థితి ఉన్నప్పుడు కొంతమంది సమయాన్ని వృధా పరిచుంటారు, కొంతమంది వ్యర్థంగా ఎందుకులే ఎక్కడికి వెళ్ళడం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వయస్సు పైబడిన తర్వాత రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శరీరం అనారోగ్యంగా సహకరించినప్పుడు, అయ్యో ఇప్పుడు మేము వెళితే బాగుండే. ప్రయోజనకరమైనది ఏది కూడా మనము దాచుకోకూడదు. దైవ భక్తి ప్రయోజనకరం. నీవు చూపించవలసిన సమయంలోనే, నీకున్న అనుకూలతలోనే, నీవు వెళ్ళగలిగినప్పుడే, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని ఎదుట నీవు ఆ దైవభక్తిని కలిగి కొనసాగాలి. చనిపోయిన తర్వాత చేద్దామంటే కాదు. అందుకని ఆ మాట చాలా వివరంగా ఉంది కదా మనం గమనించినప్పుడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో వాగ్దానముతో కూడినదన్న అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. ప్రార్థన మరొకటి అంటే ప్రార్థనకే సమయం అంతే. దేవుని మందిరమా మరొకటి అంటే దేవుని మందిరానికే సమయం, దైవభక్తిని కలిగి ఉండడానికే సమయం. కాబట్టి ఎక్కువ వివరించడానికి సమయం లేదు. ఒకటి, దైవభక్తి ప్రయోజనకరం. ఏంటి ప్రయోజనకరం? ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. ప్రయోజనకరమైన మాటలు ప్రభువులు ఎంతగానో ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటి సమయంలోనే అనేకులు ప్రయోజకులుగా మార్చబడ్డారు. అలాంటి వారిలో ఒనేసిము అనేటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రయోజనకరమైనది ఏంటంటే దైవభక్తి ప్రయోజనకరం. దైవభక్తి చేయాల్సిన సమయంలోనే చెయ్యాలి, సమయం ఉండగానే చెయ్యాలి, అనుకూలత ఉన్నప్పుడే చెయ్యాలి. రెండవ విషయాన్ని చూద్దాం ప్రభునందు పిల్లారా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాటను గుర్తు చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమైనవో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, వాక్యం ఎరిగినప్పుడు, వాక్యం తెలుసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చాము. చీకటి ఎంత ప్రయోజనకరం, వెలుగు ఎంత ప్రయోజనకరం. మన ముందు ఆ రెండు ఉంచితే ఏది మనము నిర్ణయం తీసుకుంటాం? అయ్యా మాకు వెలుగు కావాలంటావా, చీకటి కావాలంటావా? ఉన్నారు కొంతమంది చీకటి కావాలని కోరుకునే కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెలుగును కోరుకుంటారు. అంటే ఆ వెలుగుతో పని ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు చీకటి ఉంటారా? చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో అలాగే అంతటి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకున్నాను. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. అందుకని రెండవది ఏంటంటే జ్ఞానము. ఏ జ్ఞానము? రెండు రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. చాలాసార్లు మీకు చెబుతూ వచ్చాను, యాకోబు పత్రికలో ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానం ఉంది, పరసంబంధమైన జ్ఞానం ఉంది.
అదంతా వివరించడం లేదు. భూ సంబంధమైన జ్ఞానము ఎక్కడో ఒక దగ్గర నువ్వెంత జ్ఞానం కలిగిన వాడినా నిన్ను మించినట్టు ఒకడు ఉంటాడు, వాని ముందు నీవు ఒకరోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు కొంతమంది కదా, భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ మాట అంటే మనం ఈ ప్లాన్ చేద్దాం, వాళ్ళు ఈ ప్లాన్ చేస్తే మనం ఈ ప్లాన్ చేద్దాం. ఎక్కడో దగ్గర ఇంత జ్ఞానిని అనుకున్నవాడు అదెక్కన తప్పు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు, అక్కడ చిక్కుపడతాడు. బుద్ధిహీనత కంటే జ్ఞానము ప్రయోజనకరం. చాలా మంది మాకు ఇంత జ్ఞానం ఉంది అనుకుంటూ ఉంటారు. అందుకని ప్రభునంతులారా, ఆత్మీయమైన జ్ఞానం చాలా ప్రాముఖ్యం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము ఎంత చదివాము, మాకు ఎంత జ్ఞానం ఉంది, ఇదిగో మేము ఏదైనా ఇంగ్లీష్ చదవగలం, హిందీ చదవగలం, ఈ భాషను మాకు వచ్చు, ఇదిగో మాకు జ్ఞానం చేత మేము అది చేయగలం, ఇది చేయగలం. ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభువులో లేకపోతే ఆ భౌతిక సంబంధమైన జ్ఞానం ద్వారా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. నువ్వు దీనుడిగా ఉండవచ్చు, ఒకవేళ చదువు రాని వ్యక్తిగా ఉండవచ్చు. దేవుని వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభుకి ఇష్టకరంగా జీవించడం ద్వారా పరలోక రాజ్యాన్ని ఉచితంగా పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందగలవు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా. కాబట్టి చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమైనదో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమైన నేను తెలుసుకున్నాను. జ్ఞానము అంత ప్రయోజనకరమైన నేను తెలుసుకున్నాను. ఆత్మీయ జ్ఞానం కావాలి, భూ సంబంధమైన జ్ఞానం కాదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటారు. భూ సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు వేటినో సంపాదించుకుంటారు. అవి వాడి వెంట రావని తెలిసిన అక్రమమైన, అన్యాయమైన, అబద్ధమైన, మోసమైన రకరకాలైన పనులు చేస్తూ వాటిని సంపాదించుకోవడం కోసం ప్రయాసపడతారు. అవసరమైతే మధ్యలో దేవుని తీసుకొచ్చి పెడతారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడేవాడు, అయ్యో మాకు అవసరం వరకు ఏదైతే ఉన్నాయో అవి ఉంటే చాలు, కానీ దేవుని ద్వారా వచ్చే పరలోక రాజ్యాన్ని అది మేము పోగొట్టుకోకూడదు, దాన్ని మేము ఖచ్చితంగా పొందుకోవాలనే ఆ ఉద్దేశం కలిగి ఉంటారు ప్రభువునందు ప్రియులారా. దైవ భక్తి ప్రయోజనకరము. రెండవది ఆత్మీయ జ్ఞానము ప్రయోజనకరం. ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. ఈరోజు గమనించండి, ఎవరిని కదిలిచ్చినా లోక సంబంధమైనటువంటి విషయాలు, అది రాజకీయాలు కావచ్చు, గ్రామంలో జరిగే విషయాలు కావచ్చు, లేకపోతే కుటుంబాలు జరిగే విషయాలు కావచ్చు, లేకపోతే ఆ పంచాయతీ పరిధిలో జరిగే విషయాలు కావచ్చు, అడిగడిగి తెలుసుకొని అడగకపోయినా చెప్పడానికి ఇష్టపడతారు. కానీ దేవుని వాక్యము పదే చెబుతూ ఉన్నా, ప్రేమించి ఎంతగానో సమయాన్ని వెచ్చించి చెబుతున్నా కొంతమంది ఆ మాటలు మాత్రం ఎందుకో మాకు అర్థం కావడం లేదని అంటారు. నువ్వు మనసు పెడితే ఎందుకు అర్థం కావు దేవుని మాటలు? నువ్వు ఆశతో వచ్చి కూర్చుంటే ఎందుకు అర్థం కావు దేవుని మాటలు? లోక సంబంధమైన మాటలను దారిని పోయే వారిని ఆపి మరీ వింటున్నావే శ్రద్ధగా. వాటి మీద నీకు ఆసక్తి ఉంది కాబట్టి, శ్రద్ధ ఉంది కాబట్టి, ఏమి చెబుతున్నప్పుడు చెవియొగ్గి ఆలకిస్తున్నావు కాబట్టి, అవి ఉపయోగకరం కానివైనా, ప్రయోజనకరం కానివైనా వాటిని ఎంతో నువ్వు శ్రద్ధగా వింటున్నావు కాబట్టి అవి నీకు అర్థమవుతున్నాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చి నీకు ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన మాటలు ప్రకటిస్తూ ఉంటే నువ్వు శ్రద్ధ కలిగి వినడం లేదు కాబట్టి కొన్ని పర్యాయాలు అవి నీకు అర్థం కావడం లేదు. అందుకని దైవభక్తి ప్రయోజనకరమైనది. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆత్మీయ జ్ఞానము మనం పొందుకోవడము అది ప్రయోజనకరం. రెండవ విషయం. మూడవ విషయాన్ని గమనిద్దాం ప్రభునందుకులారా. మూడవ విషయాన్ని మనం చూసి ముగింపులోకి వద్దాం. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే రాయబడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 3:8లో రాయబడుతున్న మాట, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు, గమనించాలి ఇక్కడ నుంచి, దేవుని యందు విశ్వాసముంచిన వారు
సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము. మూడవది ఏంటంటే సత్క్రియలు శ్రద్ధగా చేసే మనసు. సత్క్రియలు చేసేటువంటి మనసు ఎవరు కలిగి ఉంటారో అవి వారికి ప్రయోజనకరం. సత్క్రియలు చేసే మనసు చాలా ప్రాముఖ్యం. చెడగొట్టడానికి ఎక్కువ మంది ఉంటారు, కట్టడానికి తక్కువ మంది ఉంటారు. చెడగొట్టడానికి ఎక్కువ మంది ఉంటారు. కూలగొట్టడము చాలా తేలిక, కట్టడము కష్టం. ఈరోజు శ్రద్ధగా ఎవరైనా ఒక వ్యక్తి దేవుని మందిర పరిచర్యలో వాడబడతా ఉంటే ఎవరో ఒకరు ఏమంటారు, ఈయన ఒక్కడ దొరికారు సేవకుడికి అంటారు కొంతమంది. లేకపోతే వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడు పాస్టర్, మా ఇంటికి రాలేదని అంటారు కొంతమంది. ఇంకొంతమంది వారినే మరి గౌరవిస్తున్నారు, పాస్టర్ గారు మమ్మల్ని గౌరవించలేదు అంటారు కొంతమంది. జాగ్రత్త ప్రభునందుకులారా, శ్రద్ధ కలిగి మంచి పరిచర్య చేసే విషయంలో అది ప్రయోజనకరం. కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు వచ్చినా వాటి గురించి వాదాలు పెట్టుకోవడం ద్వారా దేవునికి మనం దూరం అవుతాం. కాబట్టి అలా కాకుండా దేవునితో సంబంధం కలిగి కొనసాగుతూ జాగ్రత్తగా ప్రభునందుకులారా శ్రద్ధ కలిగి చేసే పనుల విషయంలో మనసుంచి చేద్దాం. ఇది నేను చేస్తున్న పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పాస్టర్ మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నన్ను ఆయన ప్రేమించినా, రకరకాలుగా గౌరవించినా గౌరవించకపోయినా, పక్షపాతంతో పాస్టర్ చూసినా, నన్ను చూస్తున్న ప్రభువు ఆయన పక్షపాతి కాడు, ఆయన అందరికీ ఉపకారి గనుక నేను శ్రద్ధ కలిగి చేసే పని విషయంలో శ్రద్ధ కలిగి చేస్తాను. ప్రతిఫలం ఇచ్చే దేవుని దగ్గర ప్రతిఫలం పొందుతూ నేను వెళ్తాననేటువంటి మనస్సు కలిగి ఉంటారు. కాబట్టి శ్రద్ధ కలిగి చేసే పని విషయంలో అది ప్రయోజనకరమైంది. కాబట్టి దాన్ని మనము అడ్డుగా నిలవద్దు. చేసే మనసున్న వాళ్ళం చేద్దాం, చేసే మనసున్న వాళ్ళని ప్రోత్సహిద్దాం. చాలా మంది చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. ఇది ఎవరి కాన్సెప్ట్ అంటే సాతానుడిది. సాతానుడి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే దేవుల్లో ఎదిగే వారిని ఏమాత్రం కూడా ఎదగనీయుడు, అవసరమైతే ఇంకొంచెం దిగజారుస్తాడు. సాతానుడి కాన్సెప్ట్ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీయరు. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీయరు. కానీ దేవుని భక్తి కలిగిన వ్యక్తి, ప్రయోజనకరమైన తెలుసుకున్న వ్యక్తి, ఆత్మీయ జ్ఞానం కలిగిన వ్యక్తి తాను చేసే పరిచర్యలు ఆటంకాలు వచ్చినా ఓపికతో ముందు కొనసాగుతూ ఇంకొంచెము ప్రయోజకులుగా అనేకులు మార్చడం కోసం కొన్ని విషయాల్లో ఓపిక కలిగి ముందుకు సాగుతారు. జాగ్రత్తగా ప్రభునందుకులారా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. ఫిలెమోను, ఒనేసిమును తక్కువగా అంచనా వేయద్దు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నాకు ప్రయోజకుడుగా ఉన్నాడు, నీకు ప్రయోజకుడుగా ఉన్నాడు. ఈయన్ను నీవు చేర్చుకో. పంపిస్తున్నాడు తిరిగి ఫిలెమోను దగ్గరకు. మనం కొన్నిసార్లు కొంతమందిని ఏం చేస్తాం, వాళ్ళు వేస్ట్ పాస్టర్ గారు, వీళ్ళు వేస్ట్ అండి అని మనం కొన్నిసార్లు వాళ్ళని తీసి పారేసినట్లుగా మాట్లాడతాం. కానీ దేవుని చేతిలోకి వచ్చిన వ్యక్తి, ఏ వ్యక్తి ఆయన దగ్గర వేస్ట్ కారు, ఆయన ఉపయోగకరంగా మారుస్తారు. మనము కొన్నిసార్లు తీర్మానాలు తీరుస్తూ ఉంటాం, కానీ ప్రభు చేతిలో పడిన వ్యక్తి ప్రయోజకుడిగా మార్చబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చేతిలో పడిన వ్యక్తే భక్తుడైన పౌలు. ఒకప్పుడు సమాజంలో ఎంతగానో రకరకాలుగా జీవించిన వ్యక్తి, దూషకుడు, హింసకుడు, హానికరుడు, నష్టకరంగా సంఘానికి ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్న వ్యక్తిని ప్రభు దర్శించిన తర్వాత ప్రయోజకుడిగా మార్చబడి ప్రయోజనకరమైనది దాచుకోకుండా ప్రయోజనకరమైనది ప్రకటిస్తూ ప్రభు రాజ్యాన్ని కట్టినటువంటి వ్యక్తి భక్తుడైన పౌలు. ఈరోజు ఈ వాక్యం వినుట ద్వారా మన ముందు ప్రయోజనకరమైన దానికోసం మనం ప్రయాసపడదాం. కానీ
దాన్ని ప్రకటించడానికి, దాన్ని సిద్ధపరచడానికి, ప్రయోజనకరమైన దానికోసం ప్రాకులాడదాం కానీ నిష్ప్రయోజనమైన దానికోసం ప్రాకులాడదు దయచేసి ప్రభు రదుపులారా. కాబట్టి ప్రయోజనకరమైనది ఏంటంటే దైవభక్తి ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైనది ఏంటంటే ఆత్మీయ జ్ఞానం ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైనది ఏంటంటే సత్క్రియలు శ్రద్ధగా చేసే మనసు, అది ప్రయోజనకరమైనది. ఇదే కాదు, ఒకే ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం, 48:17 చదువుకొని ముగించుకుందాం. ప్రయోజనకరమైనది ఏంటో అక్కడ చాలా వివరంగా యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 17వ వచనము చదువుకొని ముగించుకుందాం. 48వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుందాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉపదేశము ప్రయోజనకరమైనది. ఈరోజు చాలా మంది భావించే మాట ఏంటంటే ఏదో మనసులో పెట్టుకొని సేవకుడు మాట్లాడాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యపు లేఖనములో నుంచి ప్రకటిస్తున్న మాట దేవుని మనసులో నుంచి వచ్చిన మాట, కానీ సేవకుని మనసులో ఉంచి మరి ప్రేరేపణ ద్వారా హెచ్చరిస్తున్న మాటని రకరకాలుగా మనము మన విశ్వాస జీవితాన్ని బలహీనపరచుకోవద్దు. ప్రభునందులారా, నీకు ప్రయోజనమగునట్లుగా ఈ ఉపదేశాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఈ ఉపదేశము మనకు ప్రయోజనకరమైంది కనుక వింటే మనల్ని ప్రభు దేవుని పరిచర్యార్థమై ప్రయోజకులుగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలుగవది ఏంటి? ఉపదేశము ప్రయోజనకరమైనది. ఉపదేశం అంటే దేవుని మాటలను ఇలా కూర్చోబెట్టి, లేకపోతే ఇలాగా అయ్యా వినండి అయ్యా అని చెప్పేటువంటి మాటలు, ఉపదేశిస్తూ చెప్పే మాటలు ఉపదేశం. కాబట్టి ప్రభువునందులారా, పౌలు భక్తుని ద్వారా ఆనాడు ఆ ప్రాంతాలలో పరిచర్య విస్తరించి జరిగింది. ఆయన ప్రయోజనకరమైంది దాచుకోలేదు, ప్రకటించాడు. ఈరోజు దేవుని మందిరంలో ప్రకటిస్తున్న మాటలు మనకు ప్రయోజనకరమైనవి. ఈ ప్రయోజనకరమైనటువంటి మాటలు వింటున్న మనము దైవభక్తి కలిగి, ఆత్మీయమైన జ్ఞానము కలిగి, సత్క్రియల యందు లేకపోతే మంచి పనుల యందు ఆసక్తి కలిగి ఉపదేశాన్ని వింటూ రాబోతున్న దినాలలో ఈ సమాజంలో ప్రయోజకులుగా ఉండే సంఘముగా మన సంఘాన్ని దీవించునుగాక. దేవుడు ఈ సంఘాన్ని అలాగన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రయోజకులుగా మార్చునుగాక. సంఘక్షేమం కోసము పాటుపడే ప్రజలుగా మనలను బలపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం తీసుకో. ప్రభునందు సహోదరి సహోదరుడా, నువ్వే స్థలంలో నుంచి ఈ వాక్యం విని ఉన్నా, ఏ రీతిగా ఈ వాక్యాన్ని ఒకవేళ వినకూడదని నీ మనసులో ఉన్న ఒక మంచి నిర్ణయం తీసుకో. అయ్యా నేను ప్రయోజనకరమైన దానికోసం ఎంతవరకు ప్రయాసపడలేదు, ప్రయోజనకరమైన వాటిని నేను అడ్డుకున్నాను, దేవుని మాటలు అడ్డుకున్నాను. ఈరోజు నీవు నాతో మాట్లాడావు ప్రభువా. భక్తుడైన పౌలు కూడా ప్రయోజనకరమైన పరిచర్య జరుగుతుంటే అడ్డుకున్నాడు. ఒకరోజు నీవు దర్శించిన మీదట ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. ప్రయోజనకరమైనది మీ మాటలు, మీ వాక్యము. ఆ మాటలను ప్రకటించుటలో ప్రయాసపడ్డాడు, ప్రతిఫలాన్ని పొందాడు, పరలోక రాజ్యాన్ని పొందగలిగాడు. ప్రభువా, నేను కూడా నా జీవితంలో దైవభక్తిని కలిగి, అది ప్రయోజనకరం కనుక అయ్యా నేను ఆత్మీయ జ్ఞానము కలిగి, నీ మాటలు సత్యమైన మాటలు కనుక, మంచి క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగి అవి ప్రయోజనకరం కనుక నీ ఉపదేశాన్ని వింటూ నా జీవిత కాలము నీకు మహిమకరంగా ఉంటాను. ప్రభువా, నన్ను ప్రయోజకురాలుగా నన్ను బలపరచు తండ్రి. ఒనోసిము ప్రయోజకుడిగా మార్చబడ్డాడు కేవలం మీ కృపలో. అయ్యా నన్ను కూడా ప్రయోజకురాలుగా, ప్రయోజనకరమైన సంఘముగా ఉంచు తండ్రి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే సంఘముగా మా సంఘాన్ని ఉంచు ప్రభువా, మా కుటుంబాల నుంచి తండ్రి అని ఒక తీర్మానంతో చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ప్రకటించిన మాటలు ప్రతి హృదయంలో మీరు ఫలింపచేయండి. అయ్యా మేము
ప్రయోజనకరమైన వాటి మీద ఆసక్తి కలిగి మీ యొక్క మార్గంలో కొనసాగుతూ మీ నిత్య రాజ్యాన్ని అనేకులు పొందినట్లుగా మమ్మల్ని మీరు వాడుకొని మహిమ పొందమని, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అవసరతలు కలిగి ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారిని ఆదరించి ధైర్యపరిచి ప్రయోజకులుగా మార్చమని, పరలోక రాజ్య పట్టణంలో ప్రవేశించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.